హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ప్రసాదం పులిహోర చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పూజలకు వ్రతాలకు చేసుకునే ఈ పులిహోరను మనం చాలా సింపుల్గా ఎక్కువ టైం పట్టకుండా ఈ విధంగా చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, చాలా త్వరగా అయిపోతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పులిహోర చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 కిలో బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని 3-4 సార్లు బియ్యాన్ని బాగా కడగాలి. బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత అందులో 1 గ్లాసుకు 2 గ్లాసుల నీళ్లను పోసుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. బియ్యం 10 నిమిషాలు నానిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి. బియ్యాన్ని 10 నిమిషాల పాటు నానబెట్టుకొని 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో అన్నాన్ని ఉడికించుకుంటే ఇలా పొడి పొడిగా బాగా వస్తుంది. అన్నం ఈ విధంగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 50 గ్రాముల చింతపండు మునిగేంత వరకు కొద్దిగా నీళ్లు పోసుకొని 5 నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత చింతపండు ఈ విధంగా నానిపోతుంది. ఇప్పుడు చింతపండును ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా రసం తీసుకోవాలి. 1/2 కిలో బియ్యానికి 50 గ్రాముల చింతపండు పులుపు సరిపోతుంది. చింతపండు రసాన్ని ఇలా తీసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించిన రైస్ను ఒక బౌల్లోకి వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ బెల్లం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు తాలింపులో బాగా కలిసిపోయి ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు కలుపుకోవాలి. చింతపండు పులుసు బాగా ఉడికిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా పక్కన పెట్టుకున్న రైస్లోకి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని తాలింపు అంతా అన్నంలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ పులిహోరలో పులుపు మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలనుకున్నా వేసుకోవచ్చు. మనకు చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పులిహోరను నైవేద్యంగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే ప్రసాదం పులిహోర రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.